ఉత్తములుగా మీకేమివ్వాలి? పురస్కారం. బైబిల్ ఏమంటుందో తెలుసా? అందరూ నేరస్తులే. హ్మ్. కొందరు చేసి నేరస్తులవుతారు. కొందరు చూసి నేరస్తులవుతారు. కొందరు ఆలోచించి నేరస్తులవుతారు. ఏవండి? ఇవన్నీ ఏంటి? క్రొత్త చట్టం ఇంకా చాలా దారుణంగా ఉందండి. పాత నిబంధన చట్టమైనా పర్లేదండి. ఒక విధంగా చాలా మేలు. ఏంటి? తప్పు చేస్తే వ్యభిచారం చేస్తే తప్పు. అప్పుడు రాళ్ళతో కొట్టేవాళ్ళు. వ్యభిచారం చేస్తే తప్పు. వెళ్ళాలి, సమయం కుదరాలి. ఏవండి? వాళ్ళు అంగీకరించాలి. అప్పుడు ఏవండి? ఇద్దరి మధ్యన సంగమం జరిగితే అది వ్యభిచారం. మరిప్పుడు తలంపు. ఇదేంటండి? ఇదే ఒక విధంగా చాలా కఠినంగా ఉంది కదా! ఆ కాలంలో ఆలోచించినా తప్పు లేదు. ఎవరిని గూర్చైనా తప్పుగా మనసులో ఆలోచించినా, ఊహించినా తప్పు లేదు. ఇప్పుడు ఊహొస్తేనే తప్పు. మరంటే మన ఊహల్లో ఎన్ని తలంపులు లేవు. దేవుడేమన్నాడు? అరేయ్! మనుష్యులలోని ఊహ అంతా ఎప్పటినుంచి చెడ్డదట? బాల్యము నుంచి చెడ్డది. బాల్యం అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి. బాల్యం అంటే చిన్నప్పుడు ఒళ్ళో ఉన్న పిల్లలని కాదు అక్కడ అర్థం. నువ్వు ఎదిగి లోకాన్ని అర్థం చేసుకుంటుంటావే అప్పటి నుంచి. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ ఊహ అంతా చెడ్డది. కాబట్టి నేను మంచివాణ్ణి, మంచిదాన్ని అని ఎవ్వరు మీరు మీకుగా ప్రక్క వాళ్ళతో గాని, మీకు మీరుగా గాని చెప్పుకోవద్దు. అందుకే ఎవరు ఎవరిని అనడానికి సరిపోరండి. ఎవరు ఎవరిని వేలెత్తి చూపించడానికి సరిపోరండి. బైబిల్ అదే చెప్పింది. అవునా? అసలు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు నేరస్తుడిని చెప్పలేవు. తీర్పు తీర్చకూడదు అని ఎందుకన్నాడు? ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? అందరూ నేరస్తులైనప్పుడు నువ్వు కూడా ఏదో విషయంలో నేరస్తుడు అయినప్పుడు ఎదుటి వ్యక్తిని నేరస్తుడని నువ్వెందుకు ప్రస్తావించటం? కనుక నేరాలను గూర్చి మాట్లాడే అధికారం ఎవరికీ లేదని బైబిల్ చెప్పింది. మరి ఎవరికుంది? దేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనే తీర్పరి. జడ్జ్ కాబట్టి. నీకు తీర్పు తీర్చి, నీ క్రియలను బట్టి నీకు ఫలితాన్నిచ్చేవాడు.